ఓకే, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అండ్ అవుట్ సైడ్లో ఏముంటుంది, లో కే ప్లస్ ఉంటుంది. అవుట్ సైడ్ లో కే ప్లస్ ఉంటుంది అండ్ పాజిటివ్లీ చార్జ్డ్ ఉంటుంది అండ్ హై ఎన్ఏ ప్లస్ ఉంటుంది. అండ్ అదే ఇన్సైడ్లో లో ఎన్ఏ ప్లస్ ఉంటుంది, నెగిటివ్లీ చార్జ్ అయి ఉంటుంది అండ్ హై కే ప్లస్ అయి ఉంటుంది కదా. ఇది మీకు గుర్తుండదు. ఇది ఏ అవుటర్ సైడ్లో ఏ అనే పార్ట్ దగ్గర మనం ఒక స్టిమ్యులీ అప్లై చేస్తాం లేదా ఒక పాయింట్ ప్రెజర్ అప్లై చేస్తాం అనుకోండి. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్గా ఏం చెప్పాం, అవుట్ సైడ్ అన్నది పెర్మియబుల్ టు ఎన్ఏ ప్లస్, ఇన్నర్ సైడ్ ఈజ్ ఇంపెర్మియబుల్ టు ఎన్ఏ ప్లస్, సోడియం అయాన్ అని చెప్పాను కదా. పెర్మియబుల్ అంటే ఒక అయాన్స్ని అలో చేయడం, ఇంపెర్మియబుల్ అంటే అలో చేయకపోవడం. అంటే లోపల సైడ్కి ఎక్కువ సోడియం రానివ్వదు, ఎక్కువ ఎన్ఏ ప్లస్ రానివ్వదు. సో మనం దాన్ని ఇంపెర్మియబుల్ అంటున్నాం ఇన్నర్ సైడ్. సో అది ఎక్కువ బయట ఉంటుంది అనమాట. అదే పెర్మియబుల్ టు పొటాషియం అయాన్స్ అన్నప్పుడు ఇన్నర్ సైడ్ అన్నది పొటాషియం అయాన్స్ని రాణిస్తుంది. ఓకే, సో అందుకే లోపల లో ఎన్ఏ ఉంటే, ఎందుకంటే అది ఇంపెర్మియబుల్ రానివ్వదు, బయట ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ పొటాషియం ఎందుకు ఉంటుంది అంటే పెర్మియబుల్, అది పెర్మియబుల్ ఇన్సైడ్, ఎందుకంటే పొటాషియం అనేది రాణిస్తుంది, పొటాషియం అది ఫ్రెండ్స్ కాబట్టి లోపల రాణిస్తుంది అండ్ సోడియం రానివ్వదు. సో ఎప్పుడైతే మనం ఏ అనే ప్లేస్లో ఒక స్టిమ్యులస్ని అప్లై చేసామో అక్కడ పొలారిటీ అనేది రివర్స్ అవుతుంది. ఆ టైంలో ఈ ప్లేస్లో ఎక్కడైతే ఏ అనే ప్లేస్లో మాత్రం ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ పెర్మియబుల్ టు ఎన్ఏ ప్లస్, సోడియం అయాన్స్ అనేది లోపలికి వస్తుంది, సోడియం ఈస్ కమింగ్ ఇన్సైడ్. అండ్ ద సేమ్ టైం ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న పొలారిటీ అనేది రివర్స్ అవుతుంది. ఈ బయట ఉన్న పాజిటివ్ ఛార్జ్ కాస్త లోపలికి వచ్చింది అండ్ లోపల ఉన్న నెగిటివ్ ఛార్జ్ అనేది పైకి వెళ్ళింది. ఓకే, అండ్ సేమ్ అలాగే ఇక్కడ జనరేట్ అయిన ఇంపల్స్, ఈ పొలారిటీ చేంజ్ని మనం యాక్షన్ పొటెన్షియల్ అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఈవెన్ నోన్ యాజ్ యాక్షన్ పొటెన్షియల్.